కాకినాడ జిల్లా పిఠాపురం పిఎస్ వద్ద స్వల్ప ఉద్రిక్తత చోటు చేసుకుంది. యూట్యూబర్ ప్రశ్న రావణ్ అరెస్టు చేయడంతో హై టెన్షన్ వాతావరణం నెలకొంది. ఇక రాష్ట్రంలో జరుగుతున్న అణిచివేత పాలనపై ప్రజలు బుద్ధి చెబుతారని జై భీమ్రావ్ భారత్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు జగ్గారపు మల్లికార్జునరావు అన్నారు. నిరంకుశత్వ విధానంతో కూటమి ఉందన్నారు. ఇక రావణ్ ఎక్కడ ఉన్నాడో చెప్పాలని మల్లికార్జునరావు డిమాండ్ చేశారు. యూట్యూబర్ ఎవరైతే రావణ్ ఉన్నారో ఆయన్ను పిఠాపురం పోలీస్ స్టేషన్లో అరెస్ట్ చేశారు. ఇక్కడ తీసుకొని వచ్చారని సమాచారం వచ్చిన వెంటనే నేను ఇక్కడ రావడం. ఎందుకంటే 28వ తారీఖున మొన్న దళిత క్రైస్తవ సమర సంఖారం అనే ఒక బహిరంగ సమరం కడా శ్రవణ్ కుమార్ గారు ఏర్పాటు చేయడం, దానికి అతిథిగా ఈ రావణ్ గారు రావడం కూడా జరిగింది. రావణ్ గారు వచ్చి స్టేజ్ మీద ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి చేస్తున్న అనేక దాడులు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా ప్రజలకు వివరించడానికి ఆయన భాషలో మాట్లాడడం జరిగింది. దాన్ని మరి ఏ విధంగా పోలీసులు తీసుకున్నారు, మరి ఎవరైతే కంప్లైంట్ ఎవరైతే పెట్టారో కంప్లైంట్ ఏ విధంగా తీసుకున్నాడో అనేది నాకు గురించి కూడా తెలియదు. కూటమి ప్రభుత్వం వచ్చాక సామాన్య ప్రజల మీద, గొంతున్న వాళ్ళ మీద ఎంత దౌర్జన్యంగా ప్రవర్తిస్తున్నారంటే, నువ్వు కాకినాడ వస్తే హౌస్ అరెస్ట్ చేస్తావు. నన్ను ఏం జరుగుతుంది ఈ రాష్ట్రంలో? ఎక్కడో హైదరాబాద్ లో నుంచి వచ్చినోడు నువ్వే అక్కడ ఉంటే, లోకల్ ఇక్కడ మేము. నీకు స్క్రిప్టులు రాయాలేమో, మాకు స్క్రిప్ట్ అక్కర్లా. ఉద్యమాలు చేసి వచ్చిన వాళ్ళం. నేను కడుపులో ఉన్నప్పటి నుంచి మా అమ్మ నాన్న ఉద్యమాలు చేసిన వాళ్ళు. 10 తరాల ముందు నుంచి మేము ఇదే కుటుంబాల్లో ఉన్నాం. నువ్వెంత? ఆఫ్టర్ ఆల్ నువ్వెంత? ఏ సెక్షన్లు పెట్టారని ఇలా 41 నోటీసులు ఇవ్వకుండా తీసుకొచ్చి లోపడేశారు. కనీసం చూడడానికి కూడా సిఐ గారు, ఎస్ఐ గారు ఎవరు కూడా అలో చేయట్లేదు. కానిస్టేబుల్ వచ్చారన్న విషయం, అరెస్ట్ చేసిన విషయం కూడా మాకు